హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు ద వీకెండ్ అప్డేట్స్. మొత్తం సంక్రాంతి రిలీజ్ కాబట్టి అంత హెవీగా లేవు, ఇట్స్ ఓకే అని చెప్పొచ్చు. ఫస్ట్ థింగ్ సైంధవ్ది రివ్యూ పెట్టేసా కదా, సో దాంట్లో మ్యూజిక్ గురించి చాలా ఎక్కువగా డిస్కస్ చేసుకున్నాము. నాకు కోపం, చిరాకు, బీపీ, హెడ్ఏక్ అమ్ము మామూలు కూడా కాదు. అసలు ఆ మహానుభావుడు ఎవరా అని చెప్పేసి చెక్ చేశా, మ్యూజిక్ కొట్టిన ఎవరా అని చెప్పేసి. ఆయన ఎవరో కాదు, దసరాకి మ్యూజిక్ కొట్టిన ఆయన, అట్ ది సేమ్ టైం నెక్స్ట్ కల్కికి మ్యూజిక్ ఇస్తున్న ఆయన సంతోష్ నారాయణ్ మనకి మ్యూజిక్ ఇచ్చారు. నాకు అది చూసినప్పుడు సరే ఓకే 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 నీకేం పోయే కాలం వచ్చిందా అనిపించింది నాకు. ఆ లౌడ్ అనేది ఎందుకు అలవాటైందో నాకు అర్థం కావట్లేదు ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ. సర్లే తీసేయండి ఇంకా. ఆల్ రైట్, బీయింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్, మనకి అవతార్ 4, అవతార్ 3 అనేది రైట్ మనకి విఎఫ్ఎక్స్, సీజీ వర్క్ అంతా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అవతార్ 4 మీకు షూటింగ్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి మనకి బిగిన్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్ అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ది నెక్స్ట్ వన్ మన టామ్ క్రూజ్ మాది టాప్ గన్ మనకి పార్ట్ 3 మనకి రైట్ నో ఇన్ ది డెవలప్మెంట్ అనమాట. రైటింగ్ స్కిల్ డెవలప్మెంట్ అయితే ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ అప్డేట్స్, స్కంద తర్వాత ఓడిట్లో రిలీజ్ అయిన తర్వాత దిస్ విల్ బి ది సెకండ్ మూవీ. ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా ట్రోల్స్ వస్తాయి అనమాట. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మీకు 19th హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు రివ్యూ కూడా అప్పుడు మామూలుగా లేదు. దాంట్లో కొన్ని చెప్తా కదా, దాంట్లో నేను మీకు ప్రత్యేకంగా చూపిస్తా. కాంతార స్పూఫ్ ఉండిద్ది, యూ కాంట్ బెర్ ఇట్ మ్యాన్. సో 19th వెయిట్ చేయండి, చాలా కళాఖండాలు ఉన్నాయి దాంట్లో. అంతే నెక్స్ట్ వన్ హనుమాన్ మూవీ ఓడిటీ మీకు డిజిటల్ రైట్స్ అనేవి ZEE5 వాళ్ళు తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఓడిటీ అనేది ఇప్పుడు అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయదు. ఇది చెప్దానే మీకు ప్రత్యేకంగా మెన్షన్ చేశాను. చాలామంది మంత్ ఎండ్ వెళ్దాము, ఓడిలో చూసుకుందాం అని కూర్చుంటారు అనుకుంటా. అస్సలు వద్దు, 2 months తర్వాతే మీకు వచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రతి టికెట్ మీద 5 రూపీస్ అనేది మందికి డొనేట్ చేస్తున్నారు. సో వాళ్ళు చాలా లాంగ్ రన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు ఓడిట్లోకి అస్సలు రాడు. ఎంత కలెక్షన్స్ వస్తే ప్రతి రూపాయి వాళ్ళకి ఇంపార్టెంటే. సో థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి, అంతేగాని ఓడిటీ కోసం అంటే ఇప్పుడు అలా కాదు, చాలా టైం ఉంది. అంతే నెక్స్ట్ వన్ రవితేజ గారు అండ్ అనుదీప్ గారి కాంబినేషన్లో మూవీ అనమాట. రైట్ మన అనుదీప్ గారు అయితే ఫినిషింగ్ స్టేజ్లో అయితే ఉన్నారు స్క్రిప్ట్ ని ఫినిష్ చేయడంలో. ఇంకా అది అయిపోయిన తర్వాత వన్స్ ఫైనల్ నరేషన్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తే ఇంక మీకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. సో అది విషయం అయితే. అండ్ మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ వన్, ప్రీవియస్ గా మీకు 1 week బ్యాక్ క్రితం మీకు 2 movies పోస్ట్ పోన్ 50-50 ఒకటైతే కన్ఫర్మ్ అని చెప్పాను. టిల్లు స్క్వేర్ కన్ఫర్మ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఊరి పేరు భైరవ్ కోన మూవీ అనేది మనం 50-50 ఛానల్స్ కోసం మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ అయితే ఈగల్కి సోలో రిలీజ్ అని చెప్పేసి ప్రామిస్ చేశారు. బట్ అవి అయితే ఉన్నాయి అనమాట. దాంతోపాటు లాల్ సలం మూవీ కూడా మనకి 9th రిలీజ్ అవుతుంది. అండ్ ఊరి పేరు భైరవ్ కోన అయితే మూవీ టీమ్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు, మేము 9th వస్తున్నాం, ఎటువంటి పోస్ట్ పోన్ లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు అంటే మనకి రిలీజ్ దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఏ టైంలో ఏ గందరగోళం జరిగిద్దో చెప్పలేము అనమాట. ప్రస్తుతానికైతే ఈ 3 on 9th Feb వస్తుంది. అంతే నెక్స్ట్ వన్ గేమ్ చేంజర్. రీసెంట్గా మనకి చిన్నపాటి షెడ్యూల్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. దాంట్లో మనకి బ్రహ్మానందం గారు కూడా మనకి యాక్ట్ చేశారనమాట. ఇది లాస్ట్ స్టేజ్లో అయితే ఉంది ఆ ఫిలిం షూటింగ్ అనేది. గేమ్ చేంజర్ రీసెంట్ క్రీడాకారులకు కూడా అంత చెప్పుకోతగ్గ మంచి రోల్ అయితే లేదు. సో ఇదేమో ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి జాయిన్ అయ్యారు. సో మంచి రోజులు అయితే గుర్తుండిపోయే రోజు అయితే చాలా బాగుంటుంది. సో చూద్దాం. అంతే నెక్స్ట్ వన్ నాగార్జున గారు స్పై యాక్షన్ థ్రిల్లర్ డైరెక్టెడ్ బై మన నవీన్, ఆ కాలీవుడ్ డైరెక్టర్ అనమాట. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అనేది ఓకే అయింది. ఇది ఎప్పుడు బిగిన్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. 100th ఫిల్మ్ అనేది అంటున్నారు. సో అది విషయం నాగార్జున గారు చెప్పిన దాని ప్రకారం. ఈ రేంజ్ లో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనేది ప్రతిసారి వస్తూనే ఉంది. బోయపాటి గారు, బాలకృష్ణ గారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మళ్ళీ మనకి మూవీ అయితే వస్తుంది అనమాట. ప్రొడ్యూస్డ్ బై మన 14 Wheels ప్రొడక్షన్. మనకి బాలకృష్ణ గారు 110th మూవీగా ఉండబోతుంది. అంటే ఈ 110th 111 ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవడం కామన్ లేండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ఏ కౌంట్ నెంబర్ మారుతుందో మనం చెప్పలేము. సో వీళ్ళ కాంబినేషన్ అయితే మళ్ళీ సెట్ అయిందనమాట. అంతే నెక్స్ట్ వన్ రీసెంట్గా హనుమాన్ మూవీ సక్సెస్ పండుగ బాంబులు కాల్చుకోవటాలు సక్సెస్ మీట్ అంతా జరుగుతుంటే డైరెక్టర్ త్రినాథరావు గారు, అట్ ది సేమ్ టైం రైటర్ ప్రసన్న కుమార్ గారు, వీళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారు అబ్బా నాకు అర్థం కాదు. సర్లే ఇండస్ట్రీ కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆ ఒక సక్సెస్ సెలబ్రేషన్స్లో వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా అదే కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటారులే అనుకున్నా. కానీ అది కాదు అసలు మ్యాటర్. వాళ్ళిద్దరు కలిసి మూవీ చేస్తున్నారు అనమాట మన తేజ సజ్జాతో. దాట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ రైట్ దేర్. సో అది డైరెక్టర్ మన త్రినాథరావు గారు, స్క్రిప్ట్ రాసింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారు. సో అది విషయం అయితే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ మన సూర్య గారి కంగువా మూవీ. సూర్య గారి కంప్లీట్ షూటింగ్ అనేది ఓవర్. అండ్ మన బాబుడియోల గారిది చిన్నపాటి ప్యాచ్ వర్క్, ఇంక ఫినిషింగ్ స్టేజ్లో ప్యాచ్ వర్క్ అయితే మిగిలిందనమాట. అది కంప్లీట్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ అనేది యాక్చువల్గా అయితే వాళ్ళు ఏప్రిల్లో ప్లాన్ చేశారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు అనుకున్న షూటింగ్ ప్లాన్స్ అన్ని పక్కబందీగా జరిగితే, బట్ ఇప్పుడు ఆఫ్టర్ సమ్మర్కి అయితే పోయిందనమాట. సో
అనుకున్నది జరగలేదు ప్లాన్స్ ప్రకారం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, దిస్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ మీ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు కూడా సర్ప్రైజ్ అయితే కింద కామెంట్ చేయండి తప్పకుండా. మన అట్లీ గారు తన సొంత మూవీనే బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట, తేరీ మూవీని. సో అది డైరెక్షన్ చేస్తుంది మన కలీస్. సో ఈ మూవీకి స్టార్స్ వచ్చేసి మన వరుణ్ ధవన్ అండ్ కీర్తి సురేష్ గారు ఇది ఫీమేల్ లీడ్. అయితే ఈ మూవీకి మనకి మ్యూజిక్ ఇస్తుంది తమన్ భయ్య. అది సర్ప్రైజ్ అనిపించింది నాకు, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో అంటే ఇప్పుడు బాలీవుడ్లో ఒక సిస్టమ్ ఉండిద్ది అనమాట. ఒక ఫిలింకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంప్లీట్గా వర్క్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉండిద్ది. జనరల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరికి ఇచ్చేస్తారు, ఒక సాంగ్ ఒకరికి ఇస్తారు, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో తమన్ భాయ్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి అక్కడ చేశాడు, కానీ మోస్ట్ ఆఫ్ ది వదిలేసాడు అనమాట. అక్కడ వర్క్ చేసిన 2 ప్రాజెక్ట్స్లో వీళ్ళు మరీ ఇసుకిస్తున్నారని చెప్పేసి అదొకటి చేయి ఇదొకటి చేయి అని చెప్పేసి. బట్ ఈ ఫిలింకి అయితే కంప్లీట్గా ఆయనే వర్క్ చేస్తున్నాడు. సో అది విషయం అయితే. సో మంచి కాంబినేషన్. అండ్ మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ వన్, మన ధనుష్ గారి క్యాప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ మనకి January 25th అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు ఇన్ తెలుగు. ఇది బాగానే ఉంది, బట్ ఐలాన్ అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు వాళ్ళు ఎప్పుడు తెలుగు రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి. బై ఛాన్స్ వస్తే వీళ్ళు కూడా ఇంకా అదే టైంలో రావచ్చు, 1 day అటు ఇటుగా. సో ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు పర్ఫెక్ట్ డేట్ ఏదా అని చెప్పేసి. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, జస్ట్ రిమైండింగ్, మనకి 15th మీకు ప్రభాస్ అండ్ మారుతి గారి ఫస్ట్ లుక్ టైటిల్ అయితే మీకు రిలీజ్ అవుతుంది మార్నింగ్ at 7-8 AM. మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా బాగా ఫాలో అవుతారు ఈ టైంని. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, అది ఏం లేదు, చిన్నపాటిది మాత్రమే, జస్ట్ ఒక ఇన్ఫార్మ్ లాగా అనుకోండి. పుష్ప అయితే మనకి రైట్ నా జస్ట్ షూటింగ్ గోయింగ్ ఆన్, అంతకుమించి ఏం లేదు. బట్ మీకు మే కల్లా మీకు షూటింగ్ మొత్తం కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట మే కల్లా. సో అంతకుమించి కొత్తగా అయితే ఇంకేం లేదు. అండ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, కల్కి మూవీ 2898 మనకి 9th May మనకి మూవీ రిలీజ్ అవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది, బట్ దెర్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం కమింగ్ అని చెప్పొచ్చు. కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మనకి 10th రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా. ఇది చాలా పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టింది బాయ్, ఎందుకంటే వాళ్ళ పోస్టర్సే ఆ స్కిన్ టెక్స్చర్ ఆ వెంట్రుకలు కూడా భయంకరమైన క్వాలిటీలో ఉన్నాయి. దాంతోపాటు ఆ ఫ్రాంచైజ్ కూడా బిగ్ హిట్ అనమాట, విపరీతమైన హిట్ అది. సో అంటే ఒకవేళ మన వాళ్ళు ఐమాక్స్లో రిలీజ్ చేద్దాం అనుకుంటే, కల్కి మూవీ అనేది ఐమాక్స్లో రిలీజ్ చేద్దాం అనుకుంటే ఇప్పటి నుంచే థియేటర్స్ని బ్లాక్ చేసుకుంటూ ఉంచుకోవాలి. అంటే హాలీవుడ్ ముందు మనం ఏం లేదు, ఎందుకంటే థియేటర్స్ గురించి చెప్తున్నా వాళ్ళకి అసలు ఎన్నో నెలల ముందు అగ్రిమెంట్స్ ఉంటాయి అనమాట విపరీతంగా. సో మన వాళ్ళు ఇప్పటి నుంచే ట్రై చేస్తే ఐమాక్స్ రిలీజ్ అయితే ఎన్నో కొన్ని మనం సేవ్ చేసుకోగలం ఆ టైంకి. లేకపోతే అప్పటికప్పుడు రిలీజ్ చేసుకుందాం అంటే అసలు దొరుకుతే లేదో కూడా డౌట్ అనమాట. ఇంకా నార్మల్ స్క్రీన్స్ అనేవి ఉంటాయి, బట్ ముందు నుంచే ఎంత ఎక్కువ ప్లానింగ్ ఉంటే మనకి అన్ని దక్కుతాయి అనమాట. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి కూడా ప్రమోషన్స్ చేస్తారు కదా. సో అందుకోసం సో మంచి ఫైట్ ఉండిద్ది అని చెప్పొచ్చు థియేటర్స్ దగ్గర. అంటే వీళ్ళు పిక్ చేసుకునే దాని ప్రకారం ఉండిద్ది మన మూవీ టీమ్, అంటే మన కలికి వాళ్ళది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎండింగ్ దిస్ వీడియో విత్ ది క్రేజీ న్యూస్ మ్యాన్. ఇలాంటి అసలు జనరల్గా నేను చెప్పను, కానీ దాన్ని ఏమంటారు, వాళ్ళే కాల్చుకున్నారన్నమాట. ఇప్పుడు మనకి నిజాం ఎవరైతే ఎగ్జిబ్యూటర్స్ ఉన్నారో మైత్రి వాళ్ళతో హనుమాన్ మూవీ రిలీజ్ అనేది అగ్రిమెంట్స్ చేసుకున్నారు, ఈ థియేటర్స్లో మీరు ఇట్లా స్క్రీన్ చేయాలని చెప్పేసి. కానీ వాళ్ళు ఏం చేశారు, కొంతమంది అనమాట, అందరు కాదు, కొంతమంది ఆ అగ్రిమెంట్స్ని పట్టించుకోకుండా, రూల్స్ ఫాలో అవ్వకుండా, అగ్రిమెంట్స్లో చక్కగా అగ్రిమెంట్ చేసుకున్న అన్ని రూల్స్ ఫాలో అవ్వకుండా అవి పక్కన పెట్టేసి వేరే సినిమాని స్క్రీనింగ్ చేశారనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు మన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పట్టించుకోకుండా అగ్రిమెంట్స్ని వైలేషన్ చేస్తారో ఇమ్మీడియట్గా మీరు హనుమాన్ మూవీని థియేటర్స్లో వేయాలి. అండ్ దాంతోపాటు మైత్రికి మీ వల్ల లాస్ వచ్చింది కాబట్టి వాళ్ళకి మీరు కాంపెన్సేట్ చేయాలి. ఇది అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే సర్లే ఈ థియేటర్స్ కూడా అంతా పోతూ ఉండిద్ది, స్లోగా చాలా రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు థియేటర్స్ వెళ్తాయి అనుకున్నా. కానీ ఇది మట్టుకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి, అందరికీ ఒక పెద్ద బ్లో అని చెప్పొచ్చు. అండ్ హనుమాన్కి అయితే ఇప్పుడు దాకా కలెక్షన్స్ అనేవి ఒక 25 crores దాకా వచ్చినాయి అనమాట Day 1. అండ్ మన గుంటూరు కర్మకి అయితే 75 నుంచి 80 మధ్యలో అయితే వచ్చినాయి. సో యప్ మ్యాన్, దాట్ ఈస్ ది క్రేజీ న్యూస్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. నేను అసలే కానివ్వండి, వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు అసలు. కాబట్టి ఒక 1 week లేదంటే ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత లోగా అప్పుడు స్క్రీన్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి అని అనుకున్నా. బట్ ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. సో వెల్ రావడీస్, దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. సంక్రాంతి మంచిగా ఎంజాయ్ చేయండి, థియేటర్స్కి వెళ్ళి మంచి మూవీస్ని చూసి ఇంకా ఎంజాయ్ చేయండి. ఇంకేదైనా ఉంటే టూర్లో వేయండి, ఫ్రెండ్స్తో జాగ్రత్తగా చేసేయండి. సో అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you in the next